రైతన్న సమాచారం. చాలామంది టమాటా రైతులు ఈ వీడియోలు చూస్తున్న టమాటా తోట సహో విత్తనం. ఈ వీడియో 30 రోజుల నుండి 50 రోజుల వరకు ఏమేమి డ్రిప్కి ఇచ్చుకోవాలి, ఏమేమి స్ప్రేయింగ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ సహ విత్తనం అనేది కాపు అనేది మంచిగా సెట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 30 రోజుల నుండి 50 రోజుల వరకు ఏం డ్రిప్కి ఇచ్చుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మొదటిగా డ్రిప్పు 12-61. దీంట్లో కాంబినేషన్ మెగ్నీషియం సల్ఫేట్. ఈ రెండు కాంబినేషన్గా స్ప్రేయింగ్ ఇచ్చుకోవడం వల్ల పూత అనేది మంచిగా రావడానికి, మొక్క అనేది చిగురు రావడానికి, మెగ్నీషియం సల్ఫేట్ అనేది నైట్రేట్ భాస్వరం అనేది అది మొక్కకు బాగా అందించే విధంగా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా పూత బాగా రావడానికి, పూత వచ్చింది కాయగా మారడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. 4వ రోజు 5వ రోజు 12-61 కూడా మళ్ళీ ఇచ్చుకోవాలి. దాంట్లో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇచ్చుకోవడం వల్ల మొక్క మంచి గ్రోతింగ్ వచ్చి ఫ్లవర్ ఫ్రూట్గా మారటం జరుగుతుంది. 40 రోజుల తర్వాత 13-40-13 అనేది మనం డ్రిప్కి ఇచ్చుకోవడం వల్ల ఫ్లవర్ బాగా రావడానికి, మొక్క అనేది గ్రోతింగ్ రావడానికి, ఫ్లవర్ వచ్చినది కాయగా మారడానికి 13-43-13 అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలు చూస్తున్న మీరు చూడండి, మొగ్గ అనేది రాలకుండా స్ట్రాంగ్గా ఉండడానికి కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా ఈ సహా విత్తనం అనేది మంచి ఈల్డ్ అనేది రావడం జరిగింది. ఫ్రూటు ఫ్లవరింగ్ కూడా మంచిగా సెట్ అయ్యింది. ఈ వ్యవధిలో కొన్ని కారణాల వల్ల ముందుగానే మనం వర్షాలు పడుతూ ఉంటాయి, క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల బూడిద తెగులు, లేట్ బైట్, ఈఎల్ఈ బ్లైట్, పండాకు తెగులు రావటం జరుగుతుంది. దీని నివారణకు కూడా మనం ముందుగానే స్ప్రేయింగ్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. 52-34 అనేది డ్రిప్కి ఇచ్చుకోవటం వల్ల మనకి ఫ్రూట్ సైజు రావడానికి, క్వాలిటీ షైనింగు బాగా యూస్ఫుల్గా ఉంటాయి. టమాటా అనేది మనకి క్వాలిటీ వస్తే మార్కెట్లో అనేది మంచి రేటు పలుకుతుంది. అదేవిధంగా మనం 53-34 అనేది వేసుకోవటం వల్ల బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల బూడిద తెగులు, ఈఎల్ఈ బైటు, లేట్ బైటు రావడం జరుగుతుంది. దీనికి ఎరగాన్, అదేవిధంగా రోక్ ఈ రెండు కాంబినేషన్గా స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల మనం లేట్ బ్లైట్, ఈఎల్ఈ బ్లైట్, పండాకు తెగులు ఈ మూడింటిని మనం కంట్రోల్ చేయవచ్చు. చాలామంది టమాటా రైతులు బూడిద తెగులు వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఈ బూడిద తెగులు నివారణకు మనం ఏమేమి స్ప్రేయింగ్ చేసుకోవాలి అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. సెకండ్ స్ప్రేయింగ్ అమ్మిస్టారు, అదేవిధంగా దీంట్లో కాంబినేషన్ ఇండెక్స్. ఈ రెండు కాంబినేషన్గా మనం టమాటా తోటలో స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల ముందుగానే మనం పండాకు తెగులు, లీడ్ బైటు, ఈఎల్ఈ బ్లైటు, అదేవిధంగా అతి ముఖ్యంగా బూడిద తెగుల్ని నివారించవచ్చు. అమిస్టార్, ఇండెక్స్ ఈ రెండింటిని మనం స్ప్రేయింగ్ చేసుకోవటం వల్ల మనం అనేది బూడిద తెగుల్ని కంట్రోల్ చేయవచ్చు. ఇది కాపు అయితే మంచిగా సెట్ అయింది. ప్రతి ఒక్క